దేశంలో టోల్ చెల్లింపుల విధానంలో ఇప్పుడు కీలక మార్పులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటి వరకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపి ఫాస్టాగ్ స్కాన్ చేయించుకొని ముందుకు సాగాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల ముఖ్యంగా పీక్ అవర్స్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువయ్యేది. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకొచ్చింది. మే 1 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ కొత్త విధానంలో వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF టోలింగ్ సిస్టమ్ ద్వారా వాహనం కదులుతూనే టోల్ ఫీజు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఈ వ్యవస్థలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ANPR టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. వాహనం నంబర్ ప్లేట్ ను గుర్తించి ఫాస్టాగ్ అకౌంట్ తో లింక్ చేసి ఫీజు కట్ చేసే విధానం ఇది. గుజరాత్లోని సూరత్ భరూచ్ నేషనల్ హైవే NH48 పై ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేశారు. కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుండగా ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ కొత్త టోలింగ్ విధానం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్లలో టోల్ ప్లాజాల వద్ద గడిపే సమయం తగ్గిపోవడం పెద్ద ప్రయోజనకరంగా భావిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్లు తగ్గి ఇంధన వినియోగం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. వాహనాలు ఆగకుండా సజావుగా ప్రయాణించగలిగేలా ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. అలాగే లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ రంగాలకు కూడా ఇది ఉపయుక్తంగా మారనుంది. సరకు రవాణా వేగంగా జరిగే అవకాశం ఉండడంతో వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా టోల్ సిస్టమ్ ను ఆధునీకరించడం వల్ల ఇది ఒక కీలక అడుగుగా చెబుతున్నారు. భవిష్యత్తులో కొత్తగా నిర్మించే హైవేలపై ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే ఇప్పటికే ఉన్న ప్రధాన జాతీయ రహదారులపై కూడా దశల వారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మార్పులతో దేశంలో రహదారి ప్రయాణం మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.